గౌసీ ఆజం రదియల్లాహు తాలాను వారు స్వయంగా నరకం యొక్క పర్యవేక్షకుడు అయిన ఫరిష్తా హజరతే మాలిక్ అలైహిస్సలాం వారిని ప్రశ్నించారు. ఇవ్వండి హజరతే మాలిక్ గారు, నా యొక్క శిష్యుడు, నా యొక్క మురీద్ ఎవరైనా నరకంలో ఉన్నారా అని ప్రశ్నిస్తే హజరతే మాలిక్ అలైహిస్సలాం వారు సమాధానం చెబుతున్నారు, ఇవ్వండి పీరానే పీర్ దస్తగీర్ గారు, మీ యొక్క శిష్యుడు, మీ యొక్క మురీద్ ఎవరు కూడా నరకంలో నా దగ్గర లేరు. ఏవండి గౌసీ ఆజం వారు, మిమ్మల్ని ఎవరైతే ప్రేమిస్తారో, మీ యొక్క ప్రేమ ఎవరి యొక్క మనసులో అయితే ఉంటుందో, మీ యొక్క శిష్యులు, మీ యొక్క మురీదులు ఎవ్వరు కూడా నరకంలోకి రాలేరు. వారి యొక్క స్థానం స్వర్గం అవుతుంది. చూసారా సోదరులారా, గౌసీ ఆజం వారి యొక్క ప్రేమ మనకి స్వర్గం యొక్క దారి చూపుతుంది. ఎవరైతే గౌసీ ఆజం వారి యొక్క ప్రేమని తిరస్కరిస్తారో వారి యొక్క గతి వారే నిర్ణయించుకుంటారు. అదే విధంగా మన యొక్క పీరానే పీర్ గౌసీ ఆజం దస్తగీర్ రదియల్లాహు తాలాను వారు హజ్ చేయడానికి వెళ్ళారు. ఆ సమయంలో కాబా ముందు నిలబడి ఒంటి కాలపైన మన గౌసీ ఆజం వారు ఖురాన్ మొత్తం చదివారు. దాని తర్వాత అల్లాహ్ యొక్క ఆనందాన్ని పొందారు. అల్లాహ్ యొక్క ధ్యానం చేసిన తర్వాత అల్లాహ్ యొక్క ఆనందాన్ని పొందారు. అల్లాహ్ అంటున్నాడు, ఓ అబ్దుల్ ఖాదిర్, నువ్వు కోరుకో, నీకేం కావాలో, నువ్వు ఏదైతే కోరుకుంటావో అది నేను నీకు ఇస్తాను. సోదరులారా, ఆ సమయంలో మన గౌసీ ఆజం వారు అల్లాహ్తో ఏం కోరుకున్నారో తెలుసా? ఆ సమయంలో మన యొక్క గౌసీ ఆజం రదియల్లాహు తాలాను వారు అల్లాహ్తో అడుగుతున్నారు, ఓ అల్లాహ్, నా యొక్క తాతగారు మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ఉమ్మత్ యొక్క పాపాలను తొలగించు. దాని తర్వాత అల్లాహ్ అంటున్నాడు, ఓ అబ్దుల్ ఖాదిర్, నీ యొక్క శిష్యులు ఎవరైతే ఉంటారో, నీ యొక్క మురీదులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ నేను స్వర్గంలోకి పంపిస్తాను అని అల్లాహ్ అన్నాడు. దాని తర్వాత గౌసీ ఆజం వారు అంటున్నారు, ఓ అల్లాహ్, నా యొక్క ఆయుష్ చాలా తక్కువ, నన్ను చూసే వారి యొక్క సంఖ్య చాలా తక్కువ. ఓ అల్లాహ్, నా యొక్క చేయి మీద చేపెట్టి నా యొక్క శిష్యుల అయ్యే వారి యొక్క సంఖ్య చాలా తక్కువ, కనుకని ఓ అల్లాహ్, మిగతా వారి గురించి కూడా నేను ఆలోచిస్తున్నాను. దాని తర్వాత అల్లాహ్ అంటున్నాడు, ఓ అబ్దుల్ ఖాదిర్, నువ్వు దిగులు చెందకు, నువ్వు బాధపడకు, నువ్వు పరమపదించిన తర్వాత కూడా ఈ యొక్క ప్రపంచంలో ఎవరైతే యా గౌస్ అల్ మదద్ అని అంటారో, ఎవరైతే నిన్ను కలవరిస్తారో, ఎవరైతే నిన్ను సహాయం కోసం అడుగుతారో ఆ మనిషిని కూడా, నీ యొక్క ప్రేమ ఏ మనసులో అయితే ఉంటుందో ఆ మనిషిని కూడా నేను స్వర్గంలోకి పంపిస్తాను అని అల్లాహ్ అంటున్నాడు. గౌసీ ఆజం వారు అల్లాహ్ యొక్క ఆనందాన్ని పొందిన వారు, కనుకనే సోదరులారా, అల్లాహ్ గౌసీ ఆజం వారి యొక్క కోరికని నెరవేర్చాడు. సోదరులారా, మనం గౌసీ ఆజం అని ప్రేమిస్తున్నాం, మనం ఆంధ్రాలో ఉండి గౌసీ ఆజం అని కలవరిస్తున్నాం. తప్పకుండా అల్లాహ్ మనకి స్వర్గం యొక్క దారి చూపుతాడు. గౌసీ ఆజం వారి యొక్క ప్రేమలో స్వర్గం యొక్క దారి ఉంది. గౌసీ ఆజం వారి యొక్క ప్రేమలో మనకి మంచి మార్గం కనబడుతుంది. గౌసీ ఆజం వారి యొక్క ప్రేమలో మనకి నరకంతో విముక్తి మనకి కలుగుతుంది. కనుకనే సోదరులారా, ఎవరు ఏం చెప్పినా సరే గౌసీ ఆజం అని ప్రేమిస్తూ ఉండండి. గౌసీ ఆజం వారి యొక్క ప్రేమలో అల్లాహ్ యొక్క ప్రేమ దాగి ఉంది.